హలో గైస్, ఈరోజుతో మనం బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. టమాటోస్ అండ్ చింతపండు, ఉప్పు, కారం, సాల్ట్, ఆయిల్, వాటర్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే టమాటో పీసెస్ కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ అని యాడ్ చేయాలి. అంటే మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ని అయితే మనం యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కారాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే నేను యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే కనుక కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 టేబుల్ లేదా 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా మనం ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని 2 గ్లాసెస్ అన్నాను కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకోవాలండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేశాను. అది కొంచెం మనకి హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయ్యేలోపు మనం చింతపండు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకోవాలి. అది తీసుకుని ఈ విధంగా చింతపండు వాష్ చేసేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత చింతపండు వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా 1 గ్లాస్ ఆఫ్ చింతపండు వాటర్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే ఈ విధంగా మనకి ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.